ఏప్రిల్ 14, 2017 హైదరాబాదులో 25 ఏళ్ల శ్రావణి ఇంటి నుంచి ఆఫీస్‌కి వెళ్ళింది. కట్ చేస్తే మూడవ రోజు ఆమె బాడీ దట్టమైన అడవుల్లో కనిపించింది. కానీ ఆమె వాట్సాప్ ప్రతిరోజు రాత్రి 2:07 ఖచ్చితంగా ఆన్‌లైన్ చూపిస్తుంది. చనిపోయిన అమ్మాయి ఫోన్ ఎలా ఆన్ అవుతుంది? అసలేం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు వీడియో. ఎప్పటిలాగానే శ్రావణి రోజు ఉదయం 10 గంటలకి ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరింది. వెళ్లే ముందు ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది. రాత్రి 10 అయినా ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. మరుసటి రోజు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. శ్రావణి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని అందరూ అనుకున్నారు. ఒకరోజు శ్రావణి బెస్ట్ ఫ్రెండ్ అయిన సుమ చాట్ ఓపెన్ చేసింది. అనుకోకుండా శ్రావణి చాట్ ఓపెన్ చేసి చూస్తే షాక్. ఏప్రిల్ 15వ తేదీ రాత్రి 2:07 ఆన్లైన్లో ఉన్నట్లు లాస్ట్ సీన్ చూపిస్తుంది. శ్రావణి మిస్ అయింది ఏప్రిల్ 14వ తారీఖున, కానీ 15వ తారీఖున ఆన్లైన్లో ఉన్నట్లు చూపిస్తుంది. పోలీసులు శ్రావణి ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే తను డ్యూటీ ముగించుకొని రాత్రి 9 గంటలకే ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పారు. 5వ రోజు దట్టమైన అడవుల్లో ఒక శవం కనిపించిందని ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తే పూర్తిగా కుళ్ళిపోయిన శరీరం, ముఖం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. తల మీద ఎవరో గట్టిగా కొట్టారు. శరీరం మీద పూర్తిగా లైమ్ పోసి కుళ్ళిపోయేలా చేశారు. కానీ డ్రెస్సు, గోరు మీద నెయిల్ పాలిష్, చేతి గాజు గుర్తులు చూసి తల్లిదండ్రులు చెప్పిన సమాచారం బట్టి ఆ బాడీ శ్రావణిదని కన్ఫర్మ్ అయింది. దీన్ని బట్టి చూస్తే శ్రావణిని ఎవరు చంపేసి ఉంటారని, ఇది ఖచ్చితంగా హత్య అని పోలీసులు నిర్ధారించారు. శవం దొరికిన 7 రోజుల తర్వాత సుమ వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే షాక్. మళ్ళీ 2:07 ఆన్లైన్ అని చూపిస్తుంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆమె చనిపోయిన ప్రతిరోజు రాత్రి 2:07 వాట్సాప్లో 2-3 నిమిషాలు ఆన్లైన్లో ఉన్నట్లు చూపిస్తుంది. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎగ్జాక్ట్గా ప్రతిరోజు రాత్రి 2:07 2-3 నిమిషాలు ఆన్లైన్లో ఉన్నట్లు ఎలా చూపిస్తుంది? చనిపోయిన అమ్మాయి ఎలాగ ఆన్లైన్లోకి వస్తుంది? ఇది అంతు చిక్కని సమస్యగా మారింది. ఈ కేసు గురించి పోలీసులు మరింతగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. శ్రావణి చనిపోయిన ఆమె ఫోన్ని ఇంకా ఎవరో వాడుతున్నారని పోలీసులకు అర్థమైంది. పోలీసులు అర్ధరాత్రి 2 గంటల వరకు వేచి చూశారు. సరిగ్గా 2:07 శ్రావణి వాట్సాప్ ఆన్లైన్లోకి వచ్చింది. వెంటనే పోలీసులు IMEI ద్వారా ట్రాక్ చేశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఫోన్ లొకేషన్ శ్రావణి ఇంటి వైపు చూపిస్తుంది. వెంటనే పోలీసులు ఇంటిని రైడ్ చేశారు. అక్కడ శ్రావణి తల్లిదండ్రులు 18 ఏళ్ల తమ్ముడు కిరణ్ ఉన్నాడు. వెంటనే పోలీసులు కిరణ్ని నిలదీయడంతో అసలు నిజం చెప్పేశాడు. మా అక్కని నేనే చంపేశానని చెప్పాడు. పోలీసులు వెంటనే మీ అక్కని ఎందుకు చంపేశావు, అసలు నిజం ఏంటని గట్టిగా అడిగారు. మా అక్క ఎప్పట్లాగానే ఏప్రిల్ 14న ఆ రోజు రాత్రి 9 గంటలకు ఆఫీస్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుంది. మార్గం మధ్యలో నేను ఎదురుపడి మా అక్కని డబ్బులు అడిగాను. మా అక్క వెంటనే నాకు పెళ్లి ఫిక్స్ అయింది కాబట్టి ఇంట్లో ఎక్కువ ఖర్చులు ఉంటాయి, నేను ఇప్పుడు ఇవ్వలేనంది. చాలా బ్రతిమాలాడాను. మా అక్క నాపై సీరియస్గా ప్రతిరోజు డబ్బులు అడిగితే నేను ఎక్కడి నుంచి తీసి ఇవ్వగలను, నా జీతం మొత్తం నీకే సరిపోతుందని సీరియస్ అయింది. నాకు కోపం వచ్చి వెంటనే ప్రక్కనే ఉన్న ఇనుపరాడుతో బలంగా కొట్టాను. గాయం గట్టిగా తగలడంతో చనిపోయింది. వెంటనే నాకు భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే శవాన్ని ఆఫీస్ బ్యాగ్లో పెట్టి సైకిల్ మీద 9 కిలోమీటర్లు తీసుకువెళ్ళి దట్టమైన అడవుల్లో పడేశానని చెప్పాడు. పోలీసులు శ్రావణి ఫోన్ ఏదని అడిగితే మా అక్క ఫోన్ నేను వాడలేదని, తన ఫోన్ నా బెడ్ కింద దాచానని చెప్పాడు. అసలు విషయం ఏంటంటే శ్రావణి బాడీని అడవులో పడేశాక తన ఫోన్లో ఉన్న సిమ్ని తీసేశాడు. టెన్షన్లో ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయి తన బెడ్ కింద ఫోన్ని దాచేశాడు. శ్రావణి ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంది. అయితే శ్రావణి ఇంటికి వైఫై ఉంది. శ్రావణి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక వైఫై యూజ్ చేసుకునేది. అంటే మొబైల్లో ఎప్పుడు వైఫై ఆప్షన్ అనేది ఆన్లో ఉండేది కాబట్టి ఆటోమేటిక్గా ఆటో కనెక్ట్ అయిపోతుంది. కిరణ్ ఎప్పుడు మొబైల్ డేటాను యూజ్ చేసుకునేవాడు.
అతను రోజు రాత్రి 2 నుండి 2 గంటల 10 నిమిషాల మధ్య నిద్ర లేచి ఇంటి వైఫై రూటర్ను ఆఫ్ చేసి 10 సెకండ్ల తర్వాత మళ్ళీ ఆన్ చేసేవాడు. అప్పుడు బెడ్ కింద ఉన్న ఫోన్ వైఫై ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యేది. అప్పుడు వాట్సాప్ సర్వర్కి హాయ్ నేను ఆన్లైన్ ఉన్నానని సిగ్నల్ పంపుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఫోన్లో గ్రీన్ డాట్స్ ఆన్లైన్ అని కనిపిస్తుంది. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఆఫ్లైన్ అయిపోతుంది. అంటే ఎవరు ఫోన్ టచ్ చేయకపోయినా కేవలం రూటర్‌ను ఆన్ చేస్తే చాలు చనిపోయిన అమ్మాయి వాట్సాప్‌లో 15 రోజుల పాటు బ్రతికే ఉన్నట్లు కనిపించింది. సో, చనిపోయిన అక్కని డిజిటల్‌గా 15 రోజుల పాటు కిరణ్ బతికించాడన్నమాట. అలాగా వాట్సాప్ ద్వారా పోలీసులు ఈ కేసుని ఛేదించారు. ఇక్కడితో ఈ కేసు అనేది క్లోజ్ అయింది.